26వ రోజు శ్వాసానుసంధానంలో చునాన్ లాయ్ అనే మాస్టర్ ఇలా చెప్తున్నారు. శ్వాస ధ్యానం అంటూ సంగ్ రాజవంశానికి చెందిన గొప్ప కవి మరి పండితుడు అయిన సుడాంగ్ పో ఒకసారి ఎంతో అతిశయంతో ఇలా వ్రాశారు. స్వర్గాల్లోని స్వర్గానికి మోకరిల్లుతూ సహస్ర లోకాలను నింపే కాంతి ప్రకాశంతో అష్ట ప్రాపంచిక వాయువులతో చెలించకుండా సువర్ణ ఊదా కమలం మధ్యలో స్థిరంగా కూర్చొని ఉన్నాను. ఈ పద్యము ప్రజ్ఞా ప్రకాశం పొందిన వ్యక్తి యొక్క అత్యున్నత స్థితిని వర్ణిస్తుంది. ఆయన ఈ పద్యాన్ని నదికి అవతల ఉన్న తన మంచి మిత్రుడు జెన్ మాస్టర్కు తన ఆధ్యాత్మిక సాధన ప్రజ్ఞా ప్రకాశం పొందిన వ్యక్తి వలె ఉందని సూచిస్తూ పంపారు. అతని మిత్రుడు వానిని చదివిన తర్వాత యురేక్షన్ అని వ్రాసి పంపాడు. అది చూసిన వెంటనే న్యూ డాంగ్ కోపోద్రిక్తుడై అతనితో వాదించడానికి వెళ్ళాడు. మూసి ఉన్న తలుపు మీద ఈ క్రింద వ్రాయబడి ఉన్న దానిని చూశాడు. అష్ట ప్రాపంచిక వాయువులచే కదల్చబడలేదు, కానీ ఒక ఇరెక్షన్లో నదిని దాటి పంపబడ్డాడు. అష్ట ప్రాపంచిక వాయువులేమనగా లాభం, నష్టం, పొగడ్త, విమర్శ, ఆనందం, విచారం, కీర్తి, అపకీర్తి, సాధారణ గమనం. ఈ అష్ట ప్రాపంచిక వాయువులతో కదల్చబడతాము. స్వీయ ఆధిపత్యం లేకుండా ఎవరైనా ప్రశాంతతను, సమత్వాన్ని ఎలా పొందగలరు? సాధారణంగా మన ఆహ్లాదకరమైన విషయాలకు సాన్నిహిత్యంతోనూ, చికాకు పరిచే విషయాలకు అసహనంతోనూ స్పందిస్తాం. లేనట్లయితే ఎవరైనా అయోమయంగా మారిపోతారు. ఆలోచనలు నిరంతరం వస్తూ పోతూ ఉండి క్షణం కూడా ప్రశాంతత ఉండదు. దీన్ని నమ్మాలి అంటే కేవలం మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించండి. ప్రశాంతత పొందుతారేమో చూడండి. శ్వాసించటం అంటే అత్యంత సాధారణంగా ముక్కు రంధ్రాల నుంచి గాలి లోనికి వెళ్ళి బయటకు రావటం. మనము శ్వాసను గమనిస్తే మన మనస్సు నిరంతరం దీని గురించో దాని గురించో విచారపడుతుందని, లేదా దీని వలనో దాని వలనో అసంతృప్తి గురవుతుందని గుర్తిస్తాము. ఈ మానసిక ఒత్తిడి శరీరంపై అత్యధిక భారాన్ని మోపి ఎక్కువ శక్తి ఆవిరయ్యేటట్లు చేస్తుంది. మనం మన ఆలోచనలు నియంత్రించగలిగితే మన శారీరక ఆరోగ్యం, మనస్సు, ఇంకా మన జీవితాన్ని కూడా గణనీయంగా మెరుగుపరుచుకోవచ్చు. మనం చేసేదంతా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది. ఆలోచన మారితే మన ప్రవర్తన మరి జీవితం మెరుగవుతుంది. మనస్సుని మచ్చిక చేయటం గుర్రాన్ని మచ్చిక చేయటం వంటిది. సహనం, ఓర్పు కావాలి. తొందరపాటు పనికి రాదు, లేకపోతే మనసు ఎదురు తిరుగుతుంది. మనసుకు శరీరానికి మధ్య సన్నిహిత సంబంధం ఉండటం వల్ల శరీరానికి విశ్రాంతినివ్వటం అనేది మనసుకు విశ్రాంతినిస్తుంది. వెన్నుని కొంచెం ముందుకు వంచి కుర్చీలో కూర్చోండి. ఎడమ పాదం పైన కుడి పాదమును ఉంచండి. అరచేతులను ఒడిలో ఉంచుకోండి. లోనికి వస్తూ బయటికి పోతూ ఉన్న శ్వాసను గమనించండి. వేరే ఆలోచనలు వస్తే వాటిని వచ్చి వెళ్ళనివ్వండి. మొదట్లో ఈ విధంగా 10 నిమిషాల పాటు ధ్యానం చేయండి. రోజులో మిగతా సమయాల్లో కూడా శ్వాసను గమనించాలని జ్ఞాపకం చేసుకోండి. మెదడు యొక్క చర్య శ్వాసతో అనుసంధానించబడి ఉంటుంది. మనం మాట్లాడుతున్నప్పటికంటే విశ్రాంతి స్థితిలో మెదడు తరంగం నెమ్మదిస్తుంది, శ్వాస కూడా మందగిస్తుంది. చార్లెస్ హెలెన్ నిశ్శబ్దానికి స్వాగతం అంటూ చెప్తున్నారు. అన్ని ధ్యాన సంప్రదాయాల్లోనూ క్రమం తప్పకుండా అంతర్మౌనంలోకి ప్రవేశించటం నేర్చుకోవటం అనేది ప్రాథమిక ఉపకరణం. ఎందుకని? మనసుని శాంతింపజేయటం అనేది దివ్యత్వంతో అనుసంధానానికి దారితీస్తుంది కనుక. పాత నిబంధనలో మనం నిశ్చలంగా కూర్చొని నేనే దైవాన్నని తెలుసుకోండని గొప్ప యోచనాత్మక పదాలను కనుగొంటాం. మానవ మనసు తమ దృష్టిని ఏదో ఒక ఆలోచనలు, ప్రతిబింబాలు, జ్ఞాపకాలు, ఊహలు, విచారాలు, ఇంకా పగటి కలలతో వశపరుచుకునే ఎడతెరిపి లేని చైతన్యపు ప్రవాహపు అలవాటును ఉత్పన్నం చేస్తూ ఉంటుంది. మనం మన ఆహపు మనసుల నిరంతర వాగుడును శాంతపరచడం నేర్చుకున్నప్పుడు మాత్రమే
మన మనసుకు అవతల నుంచి మనతో మాట్లాడే గాఢ స్వరాన్ని వినటం మొదలు పెడతాం. ఆ అంతర్స్వరం మన వద్దకు నిశ్శబ్ద క్షణాల మధ్య ఏ కృషి లేకుండానే వస్తుంది. అప్పుడు మనం మన వాస్తవ ఆధ్యాత్మిక ప్రకృతిని ప్రత్యక్షంగా హఠాత్తుగా తెలుసుకుంటాము. మీరొక కొత్త ప్రేమికుడినో లేక కొత్త ఉద్యోగినో, మంచి ఆరోగ్యాన్నో లేక ప్రోత్సాహాన్నో, ఉన్నత గుణాంకాలనో లేక ఉత్తమ ఆధ్యాత్మిక ఐక్యతనో కోరుకుంటే ఏ విధంగా ప్రత్యక్షీకరించబడుతుందో పెద్ద చిన్న అన్న దాంతో సంబంధం లేకుండా మీరు అన్వేషించే వాటికి నేను క్రింద చెప్పబోయే పద్ధతి అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముందుగా మీరు మీలో నిరంతరం మెదులుతున్న దీర్ఘకాలం మార్పు లేకుండా ఉన్న విషయాలు మరి విచారాలతో కూడి ఉన్న మనస్సు వాగుడును తాత్కాలికంగా శాంతింపజేసే ఒక విధానం నేర్చుకోవటం అవసరం. ఆలోచనలు వెంటనే శాంతపరచడంలో తోడ్పడే కొత్త ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి మీరు మీ అహం యొక్క ఎడతెరిపి లేని భాషను శాంతపరిస్తే మీరు నిశ్శబ్దంలోకి ప్రవేశించి మీ ప్రగాఢ అంతర్స్వరానికి సంసిద్ధులై దానిని వినటం ప్రారంభిస్తారు. దానితో మీరు జీవితంలో ఆనందంగా, ఆరోగ్యంగా, ఐక్యతతో ఉండటానికి కావలసిన దాన్ని గుర్తించి చాలా చక్కగా శృతి కాబడి మీతో మీరు నిజాయితీగా ఉంటూ అంతర్దృష్టిని అనుభూతి చెందుతారు. ఇక్కడ మనం నిజంగా ఆలోచించేది నిశ్శబ్దంలోకి ప్రవేశించగలిగిన శక్తిని హెలెన్ వ్యక్తీకరిస్తున్నారు. నిశ్శబ్దంలోనే మీరు సర్వశక్తి ఉద్భవించిన సుప్త చైతన్యపు సకల శక్తి సామర్థ్యంతో కలపబడతారు. అంతరావబోధ సాధారణంగా నిశ్శబ్దం నుంచే వస్తుంది. గొప్ప మనసులు తరచూ ఏకాంతాన్ని కోరుకుంటాయి. గొప్ప లక్ష్యానికి అవసరమైన స్థితి నిశ్శబ్దమే. సచేతన సామర్థ్యాన్ని సాక్షాత్కరింపజేసుకోవటానికి మనం తరచూ నిశ్శబ్దాన్ని వెతకాలి. సమర్థత అనేది విశ్రాంతి నుండి వస్తుంది. నిశ్శబ్దంలో మనం నిశ్చలంగా ఆలోచించగలం. దేనిని సాధించటానికైనా ఆలోచనే రహస్యం. విశ్వ మానసం అనేది సజీవమైన తీగ. అది ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురయ్యే ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడానికి సరిపడినంత శక్తిని కలిగి ఉంటుంది. వ్యక్తి మానసం విశ్వ మానసంతో కలిసినప్పుడు అది తనకు కావలసిన శక్తినంతా గ్రహిస్తుంది. ఇది అంతర్ప్రపంచంలో సంభవిస్తుంది. అంతర్ప్రపంచంలోని ఐక్యతకు దారితీసే పరిస్థితులు, అంగీకరించదగిన పరిసరాలు, ఇంకా ప్రతి దానిలోని అత్యున్నతల ద్వారా బాహ్య ప్రపంచంలో ప్రతిబింబిస్తాయి. అంతరైక్యత అనేది ఆరోగ్యానికి పునాది మాత్రమే కాక గొప్పతనానికి అంతటికీ, సర్వసమర్థతకు, సర్వసాధనలకు, అన్నీ పొందటానికి ఇంకా అన్ని విజయాలకు తప్పనిసరిగా ముఖ్యమైనది. సృజనాత్మక శక్తి యొక్క ప్రాథమిక నియమం విశ్వంలో ఉంది కనుక ఇచ్ఛాశక్తితో బలవంతంగా చర్య తీసుకోవడం అనే అభిప్రాయం సరికాని ధోరణి. మొదట్లో అది కొంతకాలం విజయంగా కనిపించినా క్రమంగా ఓటమికి దారితీస్తుంది. బయటకు కనిపించే మార్పును చేతనా మానసం అంటారు. అది బయట విషయాల్లో వ్యవహరిస్తుంది. పంచేంద్రియాల ద్వారా గ్రహించి పనిచేసే ఈ చేతనా మానసం బాహ్య జీవితంలోనే ముద్రలు మరి వస్తువులతో వ్యవహరిస్తుంది. దానికి విచక్షణ నైపుణ్యం ఉంది. ఎంపిక బాధ్యతతో వ్యవహరిస్తుంది. దానికి హేతువును అన్వేషించే శక్తి ఉంది. అది ఇచ్ఛాస్థానం. మనము సుప్త చేతన మానసం ద్వారా అంతర్ప్రపంచంతో అనుసంధానించబడతాం. దానిలో ఆనందం, భయం, ప్రేమ, ఉద్వేగం, శ్వాస, ఊహ, అంతర్దృష్టి మరియు వివేకం వంటి విషయాత్మక స్పందనలన్నీ ఇమిడి ఉంటాయి. సుప్త చేతనం ద్వారానే మనం విశ్వ మానసంతో అనుసంధింపబడి విశ్వం యొక్క అనంత సృజనాత్మక శక్తులతో బంధంలోకి వస్తాము. సుప్త చేతన మానసం అంతరావబోధ ద్వారా గ్రహించబడుతుంది. దాని కార్యకలాపాలు వేగవంతమైనవి. సుప్త చేతనను నమ్మిన వారు తమ అధీనంలో అనంతమైన వనరులు ఉన్నాయని కనుగొంటారు. చేతన మానసం సుప్త చేతన మానసానికి సాధించవలసిన ప్రత్యేక విషయాలను తెలియజేసినప్పుడు కావలసిన ఫలితానికి దారితీసే శక్తులు చలనంలోకి తేబడతాయి. ఇక్కడ చేతన మానసపు శక్తి దాగి ఉంది. సుప్త చేతనం
ఆ ప్రణాళికలను, ఆలోచనలను తనకు చేతన మానసంలో ఇవ్వబడిన వాటిని అమలుపరుస్తుంది. అంతరావబోధ సాధారణంగా నిశ్శబ్దంలో వస్తుంది. గొప్ప మనసులు తరచూ ఏకాంతాన్ని కోరుకుంటాయి. జీవితంలోని పెద్ద సమస్యలన్నీ పరిష్కరించబడతాయి. ప్రతిరోజు మీరు ఒంటరిగా నిశ్శబ్దంలోకి ప్రవేశించగల కొన్ని నిమిషాలను కనుగొనండి. అది సాధించాలనుకుంటున్న అసాధారణమైన శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. నిశ్శబ్దం తప్పనిసరి. ఇంద్రియాలు నిశ్చలమవ్వాలి. కండరాలు విశ్రాంతి పొందాలి. మీరు ఒక సమతుల్య మరియు సామర్థ్యం స్థితికి చేరినప్పుడు మీరు సమాచారాన్ని గ్రహించడానికి సిద్ధంగా ఉంటారు, లేదా మీ లక్ష్య అభివృద్ధి కోసం అవసరమైన ప్రేరణ లేదా వివేకాల్ని పొందుతారు. తరువాత ముఖ్యమైన సోపానం మీ ఎరుకను విస్తరించుకోవటం. మీరు శ్వాస పట్ల ఎరుకను కొనసాగించే కొద్దీ మీ ముక్కులోని స్పందనని ఇముడ్చుకోవటం, అదే సమయంలో మీరు ఉచ్ఛ్వసించి నిశ్వసించేటప్పుడు మీ ఛాతీలోనూ మరియు ఉదరంలోనూ కలిగే అంతఃస్పందనను గ్రహించటం. నిశ్శబ్దానికి స్వాగతం. అక్కడ మూలంతో మీ అనుసంధానతను అనుభూతి చెందుతారు. అది ఎంతో ఉపయుక్తం. ఒకసారి మీరు ఈ మనసు ప్రశాంతత పొందే విధానాన్ని అభ్యసించినప్పుడు కొన్ని శ్వాసల్లోనే మీరు మిమ్మల్ని వర్తమాన క్షణంలోకి తెచ్చుకోగలరు. వాస్తవంగా ప్రతిదీ ప్రత్యక్షీకరించబడే చోటది. మీరు శ్వాస పట్ల ఎరుక కోల్పోయినప్పుడు వెంటనే మొదటికి వెళ్ళి తిరిగి శ్వాస మీద దృష్టి కేంద్రీకరించటం చాలా ముఖ్యం. మనసును శాంతింపజేసే విధానం. ఈ క్రింద చెప్పేది ఎవరికి వారు తమ లోపలే చెప్పుకోవాలి. నేను ఆహ్లాదంగా అంతరంలోకి కేంద్రీకరించడాన్ని ఎంచుకుంటాను. నా ముక్కు నుంచి లోనికి వెళుతున్న మరి బయటికి వస్తున్న గాలి నేను అనుభూతి చెందుతున్నాను. నా మనసు ప్రశాంతంగా ఉంది. నేనిప్పుడు నిశ్శబ్దంగా ఉన్నాను. ఇవి లోపల అంటే అఫర్మేషన్స్ అండి. చెప్పుకుంటూ ఉంటే మన లోపల అది ఫీడ్ అయిపోతూ అవి వర్కౌట్ అవుతూ ఉంటాయి కూడాను. చార్లెస్ హెలెన్. ఓర్పు విజయం సాధిస్తుంది. అయితే మీరు ఈ అభ్యాసాలను ప్రతిరోజు తప్పనిసరిగా సాధన చేయటానికి ఓర్పు అవసరమని చెప్తున్నారండి. ఓర్పు లేకపోతే ఏమీ చేయలేం మాస్టర్స్. ఓర్పు ఉంటేనే ధ్యానమైనా మరొకటైనా మనం సాధించగలము. ఓర్పు లేదనుకోండి మనము ఏ సాధన చేయలేము. అన్నిటినీ మధ్యలోనే వదిలేస్తూ ఉంటాము. బట్ ధ్యానము మాత్రము ప్రతిరోజు తప్పనిసరిగా చేయటం వల్ల మనము ఎన్నో విషయాలు తెలియనివి కూడా మనకి జరగాల్సినవి కూడా జరగకుండా తప్పిపోతాయి. అలానే మన శరీరంలో ఉన్న రోగాలు 3 నెలల తర్వాత బయటపడతాయి. మనం నిరంతరం ధ్యానం చేయటం వల్ల అసలు మన లోపల ఒకటి వచ్చిందని కూడా మనకు తెలియకుండా కూడా పోతుంది. ప్రతి ఒక్కరికి ప్రతిదీ జరగాలని లేదండి. ఎవరి శరీర తత్వాలు, ఎవరి మానసిక స్థితి, ఎవరి ధ్యాన స్థితి, ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళకి రకరకాలు జరుగుతూ ఉంటాయి. ఇదే అందరికీ వచ్చేస్తుంది, జరుగుతుంది, ఇది మనకి రాలేదేంటి అనేది మాత్రం మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. పత్రిగారు అందుకే అనుభవాలు చెప్పుకోమంటారు. ఇలా వస్తాయా, ఇలా ఉంటాయా అని తెలుసుకోవటం కోసం మాత్రమే సుమండి. మనకి రావాలి అని మాత్రం మనం ఎప్పుడూ అనుకోకూడదు. మనకి జన్మలో థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలని నిర్ణయించుకుంటే మనము ధ్యానం ఒక్కటి చేస్తే చాలండి. వేటికి వెళ్ళక్కర్లా, ఏం చేయకుండానే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నాకు నాడీ మండలం శుద్ధి జరిగినప్పుడు థర్డ్ ఐ ఓపెన్ అయ్యి ఆ చూసిన దృశ్యాలు ఇప్పటికీ నేను మర్చిపోలేను. నిజంగా థర్డ్ ఐ మాస్టర్స్ ఎంత అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. నన్ను సరిగా గైడ్ చేసేవాళ్ళు లేక నేను పొందవలసినవి ఎన్నో ఉంటాయేమో, నేను చాలా తెలుసుకోగలిగేదాన్నేమో తెలుసుకోలేకపోయాను అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరేనండి
మనకి వచ్చిన అనుభవాన్ని పత్రిజీ ఎందుకు పంచుకోమంటారంటే, నేను ధ్యానంలోకి వచ్చినప్పుడు నాకు కలిగిన అనుభవాలు ఎవ్వరూ ఇది అని చెప్పలేకపోయారు. నాకు అక్కడ జరిగింది కూడా ఇది అని చెప్పలేకపోయారు. నేనుగా తెలుసుకోవటము, నాడీ మండలం శుద్ధి జరగటం వలన, అనేకమైన చర్యలు జరగటం వలన అప్పుడే మూడో కన్ను ఉద్దీపనం చెంది చాలా మంది మహనీయుల్ని, యోగులని చూడటం జరగటం ఎన్నో అద్భుతాలండి. చాలా ఆనందమైన స్థితి చెప్పాలంటే. కానీ నేను అప్పుడు పిరికిదాన్ని కాబట్టి, చాలా భయస్థురాల్ని కాబట్టి నేను చాలా అందుకోవలసింది మిస్ అయి ఉంటానని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మీరు అలా అనుకోవద్దండి, పాజిటివ్గా ఆలోచించండి అని అనుకుంటే మాత్రం నేనేం చేయలేనండి. ఎందుకంటే పాజిటివ్ థింకింగ్ అనే దానికి అర్థాలు చాలా వేరున్నాయి. అన్నిటికీ ఒకే స్టాంప్ వేసుకుంటే ఎవ్వరూ రక్షించలేరు కదా. ఐఎమ్ రైట్ మాస్టర్స్? రేపు దిచ్ నాట్ హన్ అనే ఆయన ఎరుకతో శ్వాస మహా అద్భుత మార్గం అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామా? థ్యాంక్ యూ.